క్రీస్తు రాకడ కనుక క్రీస్తు రాకడకు ముందు జరగవలసినటువంటి విషయాల్లో భాగంగా శాపం అనేటువంటిది బయటికి పెళ్ళుపుకి వచ్చి ఏమైంది చెప్పండి? అక్రమాలు విస్తరించాయి. వీళ్ళరా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకని ఒక మంచి క్రమంలో ఒక మంచి నీతి నిజాయితీ అనేటువంటి విషయాలను అనుసరించినటువంటి పద్ధతి ఎందుకు ఇలా మారిపోయింది అంటే, అక్రమము విస్తరించింది. మూడో విషయం మనం చూస్తా ఉన్నాం. మనిషి యొక్క మనసు ఏమైపోయిందంటే కంప్లీట్ గా దురవస్థలోకి వెళ్ళిపోయింది అనమాట. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం కదా. అలా అయిపోయింది అనమాట మన యొక్క జీవితాలన్నీ కూడా. ఒకసారి మనం ఆ వాక్యంలో నుంచి మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తా ఉంది. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ప్రియులరా, హృదయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన మనసు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనసు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందంటే, పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ప్రవర్తిస్తుంది. బిల్లీ గ్రహం గారు ఆయన ఒక పుస్తకం రాస్తా దాంట్లో ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని తరచుగా దర్శించేవాడంట. ఒక పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని తరచుగా నెలకు ఒకసారి ఏమో వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడంట. ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఆ ఇంటికి వెళ్తాడంట. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ పాస్టర్ గారికి భోజనం పెడతారంట. భోజనం చేసి ఆయన ఇంటికి వెళ్తాడు. ఇలా వెళ్ళేటువంటి క్రమంలో ఆ పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి సహోదరి ప్రేమతోటి ఆహ్వానించి, అయ్యగారు రండి, కూర్చోండి, భోజనం చేయండి అని ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పలకరించి అలా మాట్లాడిద్దంట. అయితే ఒకసారి భోజనం చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ సహోదరి యొక్క కుమారుడు కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆ బాబు అన్నాడంట, మమ్మీ పాస్టర్ గారు వచ్చారు, ఆయన పందిలాగా తింటాడు భోజనం అని నువ్వు చెప్పావు కదా.